పర్పస్ ఏంటి? చర్చ్ యొక్క పర్పస్ ఏంటి? ఇన్ని చర్చెస్ ఎందుకు విస్తరించబడుతున్నాయి? దేవుని యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి, దేవుని యొక్క రక్షణ సమస్త. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తారు కదా, ఏమని చెప్తారు? మీరు సమస్త దేశానికి వెళ్ళి అందరినీ నాకు శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయాలి అంటే ఎలా అవుతుంది? ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించగలరా? మరి ఆ భాగంలోనే కదా మరి సమస్త ప్రజలను నాకు శిష్యులుగా చేయండి అంటే ఆ ప్రణాళికలోనే భాగం ఏంటి? అందులో నుంచి వచ్చిందే చర్చ్, సంఘం. మరి సంఘం ద్వారానే మరి దేవుని యొక్క సువార్త మరి అంతటా అందరికీ కూడా అందరూ మారు మనసు పొందాలనే దేవుని యొక్క చిత్తం. కాబట్టి మరి సువార్త ప్రకటించబడటానికి మరి దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏంటి అంటే సంఘం. మరి ఆ సంఘానికి మూలం ఏంటి? కుటుంబం. ఎన్నో కుటుంబాలు కలిస్తేనే సంఘం. ఏ కుటుంబాలు కలిస్తే సంఘం? అన్ని కుటుంబాలు కలిస్తే సంఘమా? ఏ కుటుంబం అయితే దైవిక భయం కలిగి ఉంటుందో, ఏ కుటుంబానికైతే దేవుని యొక్క ఔన్నత్యం తెలుసో, ఏ కుటుంబానికైతే దేవుడు వారి జీవితంలో ఏం కార్యాలు చేశారో, దేవుని యొక్క మార్గం ఎవరికైతే తెలిసిద్దో, వారు ఎవరైతే దేవుని యొక్క నీతి న్యాయాన్ని నెరవేరుస్తారో, మరి ఆ రక్షించబడిన కుటుంబమే దేనికి మరి పునాది, ఫౌండేషన్, దేనికి యూనిట్? సంఘానికి యూనిట్. అది దేవుని యొక్క చిత్తం మనకు తెలుసు. ఆ తర్వాత అందుకే దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. మరి అబ్రహామును పిలుచుకున్న తర్వాత మరి గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. వారు ఐగుప్తు బానిసత్వానికి వెళ్ళారు, మనందరికీ తెలుసు. మరలా మోషే ద్వారా వారందరూ నడిపించబడ్డారు. మరి మోషే వారిని చక్కగా అరణ్యంలో 40 సంవత్సరాలను వాడిని నడిపించిన తర్వాత వాళ్ళకి ముగింపు సందేశం చెప్తా ఉన్నాడు కదా. ఎక్కడ చెప్తా ఉన్నాడు? దానికన్నా ముందు ద్వితీయోపదేశ కాండంలో మరి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండం. దానికన్నా ముందు దేవుడు ఎంతగా కుటుంబానికి మరి ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి అంటే మరి మోషేని దేవుడు పిలుచుకున్న తర్వాత వాళ్ళందరూ మరి ఆ సినాయి పర్వతంకి వచ్చినప్పుడు, దేవుడు మోషేని తన సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు ఏమిస్తాడు? మోషేకి ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞల్లో కూడా మొదటి 4 ఆజ్ఞలు దేనికి సంబంధించినవి? దేవునితో మానవుడికి ఉన్న సంబంధం గురించి కలిగిన ఆజ్ఞలు. మిగిలిన 6 ఆజ్ఞలు మనిషికి మధ్య సంబంధం, వాళ్ళ మధ్య రిలేషన్కి కలిగిన ఆజ్ఞలు. వాటిల్లో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? 12వ వచనము, నీ దేవుడైన యెహోవా నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుషుడు మంతువగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూసారా? ఫస్ట్ ఆజ్ఞ. ఆ 4 ఆజ్ఞలు తీసేయడం అంటే తీసేయటం కాదు, అవి దేవునితో సంబంధం. దేవుడు మనుషులకి మధ్య కలిగిన సంబంధంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? కుటుంబానికి సంబంధించిన ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎందుకు తల్లిని తండ్రిని సన్మానించాలి? దీర్ఘాయుష్మంతుడు అంటే 20 సంవత్సరాల పిల్లలు ఉన్నారే అనుకోండి, వాళ్ళు బాగా తల్లి తండ్రులకి ఎంతో లోబడి జీవిస్తారు, వాళ్ళు చనిపోతారు. అప్పుడు వాళ్ళు మరి ఈ యొక్క కమాండ్మెంట్, ఈ యొక్క ఆజ్ఞ నిరర్ధకమైన కాదు. ఇక్కడ దీర్ఘాయుషు అంటే ఎవరైతే తల్లిదండ్రుల్ని హానర్ చేస్తారో, తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? వాళ్ళకి విధేయత చూపించడం, వాళ్ళకి ఒబే అవడం అన్నమాట. మరి ఏ తల్లిదండ్రులు అయితే దైవభక్తి కలిగి ఉంటారో ఆ తల్లిదండ్రులని వాళ్ళ యొక్క కుమారులు కనుక సన్మానిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదటిగా వారి యొక్క మాటలు వింటారు. ఇప్పుడు అబ్రహాము యొక్క మాటలు మరి ఇస్సాకు విన్నాడు, ఇస్సాకు విధేయుడయ్యాడు, ఇస్సాకు లోబడ్డాడు. ఈవెన్ ఆఖరికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా కానీ మరి ఇస్సాకు యొక్క విధేయత, మరి కట్టేసి ఆ యొక్క పేర్చిన కట్టెల మీద పడుకోబెట్టినా పడుకున్నాడు అంటే ఇక్కడ ఇస్సాకు చేసింది ఏంటి? విధేయత చూపించాడు. తండ్రిని అబ్రహామును సన్మానించాడు. ఒకవేళ దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలన్న ఆలోచన అబ్రహాముకున్న ఇస్సాకు విధేయత చూపించకపోతే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అక్కడ అబ్రహాము ఏం చేయలేకపోయేవాడు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేకపోయేవాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అబ్రహాము మరి తన సంతానానికి ఇస్సాకు ఖచ్చితంగా తెలియజేసి ఉంటాడా లేదా? దేవుడు మనకి ఏం చెప్పాడో అది మనం చేయాలి, దేవుడి మాటకు లోబడాలి, దేవుడిని మనం ప్రశ్నించకూడదని మరి అబ్రహాము ఇస్సాకుకు చెప్పాడు. కాబట్టే ఇస్సాకులో ఏమొచ్చింది? విధేయత. తండ్రిని హానర్ చేశాడు. మీరు అక్కడే చూస్తారు ఇస్సాకు ఏమొచ్చింది? దీర్ఘాయుష్ కదా. అక్కడ వెంటనే చనిపోవాల్సిన ఇస్సాకు ఏమయ్యాడు? బ్రతికాడు. మరి కాబట్టి తల్లిదండ్రులని సన్మానించడం అంటే వాళ్ళ మాటలకి విధేయత చూపించడం, లోబట్టం. అప్పుడు ఏమవుతాం? మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. మరి అది దేవుని యొక్క చిత్తం.